అందరికీ నమస్కారం. మార్కాపురం జిల్లా పేరుకే జిల్లా, లోపలంతా డొల్ల. పేరుకే జిల్లా చేశారు మార్కాపురం జిల్లాని, లోపలంతా డొల్లే. ఏం లేదు, 4 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా చేశారు. ఆ 4 నియోజకవర్గాల్లో కూడా 2 రెవెన్యూ డివిజన్లు, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం కలిపి ఒక రెవెన్యూ డివిజన్, 15 మండలాలను కలిపి. అదేవిధంగా కనిగిరిలో ఉన్నటువంటి అక్కడ కొన్ని మండలాలు, కనిగిరిలో కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండలాలు పొదిలి, కొనకొనమెట్లు దేశపోయి కనిగిరి మన కనిగిరి సబ్ డివిజన్ లో కలిపారు. అసలు ఒక జిల్లా చేయాలంటే మినిమంగా కూడా భౌగోళిక పరిస్థితులను లెక్కలోకి తీసుకోవాలి. ఆర్థికంగా ఆ జిల్లాకు వెసులుబాటు ఎక్కడ, వెనకబాటు ఎక్కడ, అదేవిధంగా శ్రీశైలాన్ని కలపాలా. శ్రీశైలం కలిపితే మార్కాపురం జిల్లా రేషియా పెరిగేది. అది ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు ఎప్పటి నుంచో ఆయన గొగ్గోలు పెడతా ఉన్నాడు. అదేవిధంగా కురిచేడు, దొనకొండ మార్కాపురానికి 30 కిలోమీటర్ల దూరం, ఒక అరగంటలో వాళ్ళు ఇల్లు రావచ్చు ఏదైనా పని ఉన్నా కూడా. దాన్ని గలపలా. దాన్ని తీసుకొచ్చి ఒంగోలులో వాళ్ళు ఏదన్నా కలెక్టరేట్ లోకి రావాలంటే ఒంగోలుకి 100 కిలోమీటర్లు, మేబీ 10 కిలోమీటర్లు అటు ఇటుగా. ఒకప్పుడు దొనకొండ రాజధాని అన్నారు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించిన తర్వాత అబ్బా ఇంకేముంది, దొనకొండలో పరిశ్రమలు వస్తాయి, దొనకొండలో అందరికి ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందిద్ది, దొనకొండని పారిశ్రామికంగా హబ్బుగా చేస్తారని చెప్పన్నారు. ఏం బార్లా. అంతకుముందు ప్రకాశం జిల్లాలో ఉండేవి, ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉండేవి. అయితే దరిసిలేని మార్కాపురం జిల్లాని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ మార్కాపురం జిల్లా భౌగోళికంగా కూడా సరిగా దాన్ని జిల్లాను కూడా మరి ప్రకటించడంలో కొంత వెనుకబడిన ప్రాంతానిపై కూడా వెనుకబాటుతనం మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చూపించిందని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి దాన్ని అంతా కూడా నిర్లక్ష్య ధోరణికి మళ్ళీ మార్కాపురం వెనుకబడిన ప్రాంతం గురైందని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దొనకొండ, కురిచేడు మండలాల్లో ఉన్నటువంటి అక్కడ విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. సో అది పారిశ్రామికంగా కానీ అక్కడ ఉన్నటువంటి వనరులు కనుక సద్వినియోగం కనుక చేసుకుంటే రాబోయే రోజుల్లో మార్కాపురం స్పీడ్ గా కూడా యాక్టివ్ గా మరి మార్కాపురం అభివృద్ధి చెందుతూ ఉంటది. ఇప్పుడు కొత్త జిల్లా చేశారు. కొత్త జిల్లా చేసి కేవలం 4 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా చేశారు. మరి ఇప్పుడు దానికి వెసులుబాటు, దానికి ఆర్థికంగా ఎలా, ఆర్థిక వనరులు అంటే అక్కడ వాటర్ రిసోర్స్ ఎలా, వెనుక డ్రై ఏరియా అది. అక్కడ మనకి ప్రాజెక్ట్ లో నుంచి వెలుగొండ పూర్తయితే ఓకే, వెలుగొండ పూర్తయితే దాదాపుగా 35-40 టీఎంసీలు వాటర్ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటది. దానివల్ల 3-4 జిల్లాలు సస్యశ్యామలు అవుతాయి. వెలుగొండ పూర్తయ్యేది ఇప్పుడు. గత ప్రభుత్వంలో వెలుగొండ అసలు పూర్తయినట్టు ప్రారంభించారు. ఇప్పటికీ కూడా వెలుగొండ నుంచి చుక్క నీరు బయటకు వచ్చినటువంటి సందర్భాలు లేవు. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో సాగర్ లో వాటర్ వస్తేనే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి. సో అక్కడ వాటర్ రిసోర్స్ లేవు, వాటర్ లేదు. అదేవిధంగా పారిశ్రామికంగా దాన్ని మార్కాపురం జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలంటే ఎవడైనా కూడా అక్కడ ఒక పరిశ్రమ పెట్టాలంటే వాడికి వాటర్ అవసరం, కరెంట్ అవసరం. ఇవన్నీ పక్క జిల్లాల్లో వెసులుబాటు ఉన్నప్పుడు మార్కాపురంలో వాళ్ళు పారిశ్రామికంగా అభివృద్ధి ఎలా జరుగుతూ ఉంటది? మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు దీని మీద మాట్లాడకుండా పెద్ద పెద్ద కేకులు తెచ్చుకొని స్వీట్లు తినిపించుకుంటే జిల్లా అయిపోద్దా? ఇటు చిన్న చిన్న జిల్లాలు చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? బాపట్ల జిల్లా చేశారు. బాపట్ల జిల్లాలో కొన్ని కాన్స్టిట్యున్సీలు కలిపారు. ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల ఏమన్నా అది ఆ ప్రాంతం, ఆ నియోజకవర్గాలు డెవలప్ అయ్యాయా? ఏం లేదు. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే. సో మార్కాపురాన్ని పారిశ్రామికంగా కానీ మార్కాపురం జిల్లా అభివృద్ధి చెందాలంటే ఇప్పటికి కూడా మరి ఆక్షేపణలో 30 రోజుల్లోపు దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి దర్శిని కూడా మార్కాపురం జిల్లాలో కలపాలని అక్కడ కొంతమంది దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి వారి ఆశలు అడియాశలు అవుతాయా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా దొనకొండ, కురిచేడు మండలాల్లో ఉన్నటువంటి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దగ్గరలో ఉన్నటువంటి మార్కాపురాన్ని జిల్లాలో కలపకుండా ఎక్కడో అద్దంకి, అదేవిధంగా దర్శి, ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలాలతోటి అద్దంకిలో 5 మండలాలు, దర్శిలో ఒక 5 మండలాలు కలిపి అద్దంకి సబ్ డివిజన్ చేసేసారు. అంటే ఇప్పుడు మనకి మార్కాపురం, కనిగిరి సబ్ డివిజన్లు, ఒంగోలు ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి ఒంగోలు, అద్దంకి, కందుకూరు, ఇవి 3 సబ్ డివిజన్లు. అంటే ఒంగోలుకు వచ్చేసరికి 3 సబ్ డివిజన్లు ఉన్నాయి. మార్కాపురానికి వచ్చేసరికి కేవలం 2 సబ్ డివిజన్లు మాత్రమే ఉన్నాయి.
అదేవిధంగా మార్కాపురం జిల్లా ఏర్పాటులో వెనుకబాటుతనం అనేది చూపించారని అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచించి మరింతగా కూడా మార్కాపురం జిల్లాను రేషియా పెంచి రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు మేలు చేకూర్చే ఆలోచనలు చేయాలని అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కోరుతా ఉన్నారు.